నుంచి స్టార్ట్ చేస్తే అంటే జనరల్గా ఇందాక మనం ప్యాకేజ్లో చూసినట్టు కూడా సో అజ్ఞాతవాసి అవుతాడా లేకపోతే రాస్కోరా సాంబా అంటూ కొత్త అధ్యాయం రాస్తాడా అంటే జనరల్గా ఇప్పుడు యాక్చువల్లీ ఒక గొప్ప ఎమోషనల్ లెవెల్స్ తోటి ఎంట్రీ ఇచ్చారు ప్రజల్లోకి, ముఖ్యంగా ఫ్యాన్స్, ప్రజలు, సామాన్య ప్రజలు అందరూ కలిపితే. కట్ చేస్తే ఇక్కడ అందరినీ విమర్శించే ప్రయత్నం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోంది. అటు వైసీపీ టీఆర్ఎస్ దోస్తీ అంటూ వాళ్లను, అండ్ అభివృద్ధి లేదు ఇక్కడ అంటూ టీడీపీని, అట్ ద సేమ్ టైం అటు మనకు కేంద్రం నుంచి కూడా ఎటువంటి సహాయం దొరకలేదు అన్నట్టుగా అటు అందరినీ విమర్శ చేస్తున్నారు. సో ఇది ఎమోషనల్ లెవెల్లో ప్రజల్ని యాక్టివేట్ చేయడమా లేకపోతే పూర్తిగా యాక్టివేట్ చేసే క్రమంలో ఐసోలేట్ అవ్వడమా? అంటే ఎంపతి సింపతి ఉన్న నాయకుడే రేపొద్దున రాజకీయ నాయకుడు అవ్వబోతారు. ఎప్పుడన్నా కూడా ఏ విషయం తీసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు కేసీఆర్ గారు అంటే ఒక సింపతి కానీ ఎంపతి ఏదైతే తెలంగాణ రాష్ట్ర కోరిక ప్రధానమైన ఆ డిమాండ్ ఏదైతే ఎందుకు ఉన్నది, ఆ డిమాండ్ ఎలా సృష్టించింది, అది కూడా పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా తెనాలి మీటింగ్లో కూడా లేవనెత్తారు. ఆ రోజు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ కానీ ఆ ముల్కీ రూల్స్ కానీ సక్రమంగా కానీ ఇంప్లిమెంట్ చేస్తుంటే, ఎప్పుడైతే ఆ రూల్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే, ఎప్పుడైతే ఆంధ్ర రాయలసీమ నుంచి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు డిప్యూటీ సీఎం తెలంగాణ రాష్ట్రం నుంచి ఉండాలి, ఆ విధంగా ఏదైతే అనుకున్నారో ఆ విధంగా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ కూడా సమతుల్యమైన డెవలప్మెంట్ ఉంటే కల్చర్ని ట్రెడిషన్ని ప్రొటెక్ట్ చేస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా, లేదంటే ఆ ప్రజలు ఆ విధంగా విడిపోయేవారా? ఈరోజు ప్రధానంగా ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం విడిపోయి హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఇమీడియట్గా డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాయలసీమ, శ్రీకాకుళం జిల్లాలో ఈ ప్రజలందరూ కూడా డిసడ్వాంటేజ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు. అది ఏ విధంగా నెట్టబడ్డారంటే, ఈ రాజకీయ వ్యవస్థ, ఈ రాజకీయ నాయకులు చేసిన రాజకీయం వల్లనే ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఇబ్బంది పడుతున్నది. ఆ రోజు మీరు చూస్తే బీజేపీ విడగొట్టమని సహకరించింది, కాంగ్రెస్ విడగొట్టింది, టీడీపీ లెటర్ ఇచ్చింది. సో ఈ విధంగా చేసిన నాయకులు లేదా రాజకీయ పార్టీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇమ్మని అడిగారు, ఇస్తామన్నారు, ఇవ్వాలి అని కూడా అన్నారు. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కావాలన్న ఈ ముగ్గురే. మళ్ళీ ఈ 4.5 సంవత్సరాలు ఈ ముగ్గురే ఆ విషయం మీద సైలెంట్గా ఉన్నారు. అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే డిసడ్వాంటేజెస్ పొజిషన్ నెట్టబడింది, కారణమైన ప్రధానమైన ఈ 3 పొలిటికల్ పార్టీలు, అప్పుడున్న రాజకీయంగా ఆ పొలిటికల్ పార్టీలో రాజకీయ నాయకులు, తదనంతరం ఈ 4.5 సంవత్సరాల వ్యవహార శైలి. ఎవరు అంటే పవర్లో ఉన్న బీజేపీ, అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్, పవర్లో ఉన్న టీడీపీ, అపోజిషన్లో ఉన్న వైసీపీ. ఈ ప్రధానంగా ఈ 4 పొలిటికల్ పార్టీసే బాధ్యత ఆంధ్రప్రదేశ్ దాఖలు పడిన హామీలు ఇంప్లిమెంట్ చేయకపోవడం కానీ, ఏదైతే ఏపీ రియాన్ బిల్ రావాల్సిన హక్కులు కానీ రాకపోవడానికి ప్రధానమైన ఈ 4 పార్టీలే. ప్రజల్ని అనడం కరెక్ట్ కాదు కదా. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, అక్కడ పొలిటికల్ పార్టీస్ ఇక్కడ ఎన్నుకున్నప్పుడు బాధ్యత ప్రజల మీద పెట్టడం కన్నా మీ మీదే బాధ్యత ఉండదు. రాజకీయంగా ఎవరైతే అనుభవిస్తున్నారో ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాలు ఏంటంటే ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పలు స్పీచెస్లో కానీ. ఇవన్నీ ఏదో ఎమోషన్ రైజ్ చేస్తున్నారంటే ప్రజలకు తెలియాలి కదా. రాజకీయం అంటే నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనవడు అని అక్కడ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు వ్యవహార శైలి మెచ్చుకోమంటారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలంగాణ ప్రజలు నిజంగా మేలు చేకూరే విధంగా మనం లేవనెత్తిన అంశాలని డిస్కషన్ డిబేట్ జరగాల. స్త్రీలు 50% ఉన్నారు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు, లేకపోతే ఓటింగ్ శాతంలో ఉన్నారు, అన్నిట్లోనూ ఉన్నారు. మరి ఎందుకు వారు రాజకీయంగా రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే 1%, 2%, 3%. పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్లో, అంటే ఒక క్యాబినెట్లో కూడా ఒక స్త్రీకి స్థానం ఇవ్వకుండా ఆయన నడిపేశారు 4.5 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నడుపుతున్నారంటే ఒక మైనారిటీకి, ఒక గిరిజనుడికి, ట్రైబల్కి ఇవ్వకుండా ఆయన రాజకీయంగా 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు నడిపేశారు. అంటే వారు ప్రజలు కాదా, వాళ్ళు ఓట్లేయలేదా, వాళ్ళు గెలిపిలేదా అంటే రాజకీయ కారణాల వల్లనే ఇక్కడ ఆ తెలంగాణ రాష్ట్రంలో స్త్రీకి ఇవ్వకపోవడానికి, రాజకీయ కారణాల వల్ల అక్కడ ఒక గిరిజనుడికి, ట్రైబల్కి ఒక స్థానం ఇవ్వకపోవడానికి, అక్కడ ఒక మైనారిటీకి స్థానం ఇవ్వకపోవడానికి, ఇవన్నిటితో పాటు వాళ్ళు రాజకీయంగా ఈరోజు టీడీపీతో బీజేపీ అక్కడ క్యాబినెట్ ఇక్కడ క్యాబినెట్లో ఉన్నారు. ఫెయిల్యూర్ ఏదైనా ఉంటే బీజేపీ దాన్ని టీడీపీ అంటుంది, ఫెయిల్యూర్ ఏదైనా ఉంటే బీజేపీ అంటుంది టీడీపీ సరిగా చేసుకోలేకపోయింది, మేము ఇచ్చిన స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ కానీ వారు ఆ రోజు ఒప్పుకున్నారు కదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాదు ఇన్సెంటివ్ ప్యాకేజ్ ఒప్పుకున్నారు కదా. ఈ అన్నింటిలో ఏంటంటే అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు, అసెంబ్లీకి రాలేదు అని చంద్రబాబు నాయుడు చెప్పడం ప్రజలకు కూడా తెలిసిన విషయమే. అక్కడ పార్లమెంట్లో కూడా డిస్కషన్ డిబేట్ లేకుండా 4.5 సంవత్సరాలు నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెట్టని కాంగ్రెస్, దానికి సహకరిస్తున్న టీడీపీ, వీళ్ళందరూ కూడా అంటే ప్రజలకి ఏం కావాలి, మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మేలైన ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కావాలి, ఈక్విటబుల్ జస్టిస్ కావాలి. ఈ అంశాలే పవన్ కళ్యాణ్ గారు జనసేన లేవనెత్తారు. ఒక్క ఫినిషింగ్ లైన్,
ఆంధ్రప్రదేశ్కి ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరి వలన అన్యాయం జరిగింది, ప్రధానంగా తెలంగాణ డిమాండ్ వలన. తప్పు కాదు అది, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ డిమాండ్ న్యాయమైన డిమాండ్. బట్ ఆ డిమాండ్ వలన హైదరాబాద్ కూడిన తెలంగాణ ఇవ్వడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టచేయ. అక్కడ సీఎం ఇక్కడ సీఎం ఏం చేశారంటే ఉమ్మడి హైదరాబాద్ని లో ఉన్న హామీలు కానీ ఏవైతే రైట్స్ ఉన్నాయో, ఇన్సూరెన్స్ కానీ లేకపోతే స్కాలర్షిప్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, హాస్పిటల్ కానీ, ఉద్యోగాల నియామకాలు కానీ 10 years వరకు జాయింట్ క్యాపిటల్లో హక్కులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళకి కూడా. అవి వదిలిపెట్టే విధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ కేసీఆర్ గారు నడుచుకున్నారు గత 4.5 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు గారు వేసిన ఓటు నోటు కేసు అని ఇతర వ్యవహారాల వలన కేసీఆర్ గారు ముందడిగి 26 కులాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రకారం అంటే ఇది ఐసోలేషన్ కాదు, ప్రజల్ని ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఎందుకంటే 26 కులాలుని ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా బీసీ స్టేటస్ని ఎలా రిమూవ్ చేస్తారు కేసీఆర్ గారు? బీసీ కమిషన్ ఉన్నది, హైకోర్టు ఉన్నది, తప్పు పట్టింది. మళ్ళీ ఏ విధంగా మాట్లాడతారు? ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళకి ఇక్కడ ఎందుకు స్కాలర్షిప్ ఇవ్వరు? మరి తెలంగాణ పిల్లలకి ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి కదా స్కాలర్షిప్. ఎవరు స్కాలర్షిప్స్ తీసుకుంటారు, ఎవరు బస్ పాస్ తీసుకుంటారు? సామాన్యులే కదా, డబ్బున్న వాళ్ళు లేదా ఆఫీసర్ పిల్లలు కాదు కదా. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కానీ 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్గా ఉండడం వల్ల అక్కడ ఇక్కడ చదువుకోవచ్చు, అక్కడ ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ కేర్ తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా వీళ్ళ రాజకీయ కారణాల వల్ల నష్టపోయారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. మరి తెలంగాణ ప్రజలు నిజంగా నష్టపోయారంటే మేజర్గా హైదరాబాద్ కూడిన తెలంగాణ ఉన్నది కాబట్టి, ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి, హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉన్నది కానీ పెద్దగా నష్టపోలేదు. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మటుకు బాగా నష్టపోయారు. బట్ ఏదేమైనా మీరు అన్నట్టు అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రజలకు వెళ్ళాలనేది ఎప్పుడైతే ఎమోషనల్ గా ఎందుకు మాట్లాడుతుందంటే ఆ బాధ, ఆ తపన ఉండేటప్పటికి ప్రజలకు తెలియాలి కాబట్టి ఈ అంశాలు. అంటే ఇవి చంద్రబాబు నాయుడు చెప్పడా, కేసీఆర్ చెప్పడా అంటే వాళ్ళు రాజకీయంగా ఈరోజు దెయ్యం అన్నారు సోనియా గాంధీ, దేవత అన్నారు ఆయనే. చంద్రబాబు నాయుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మంచిది అన్నారు, చెడ్డది అన్నారు. మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు, సంజీవని అని అన్నారు. మళ్ళీ బీజేపీతో అంత బ్రహ్మాండమైన ప్రధానమంత్రి ఎవరూ లేరన్నారు. లేదు, బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంత సక్రమంగా లేదు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి బీజేపీ కలిసి ప్రయాణిస్తున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రయాణిస్తున్నారు. అన్ని మాటలు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యాత్ర చేసుకోవచ్చు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, బట్ అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల నిజంగా చంద్రబాబు నిలదీయవలసిన అసెంబ్లీ అనే ప్లాట్ఫామ్ లో ఆయన ఫెయిల్ అయ్యారు అని ప్రధానంగా మేజర్.